సార్, కర్మపాపం, జన్మపాపం హిందూ సిద్ధాంతంలో మనం చూస్తాం. హ్మ్. ఆ రెండు బైబిల్లో కూడా ఉన్నాయా? అసలు జన్మపాపం అంటే ఏంటి? హ్మ్. ఓకే. ఫస్ట్ మనము దీని గురించి తెలుసుకోవాలంటే మనకి జన్మపాపం, కర్మపాపం అనేటువంటి ఈ 2 మాటలు లేదంటే ఈ 2 సిద్ధాంతాలు మనము హిందూ ఫిలాసఫీలో చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇవి హిందూ ఫిలాసఫీలోంచి వచ్చినవి కావు. ఇవి ఆల్రెడీ మన బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చెప్పబడినటువంటివే. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే ఉదాహరణకి నేను మీకు చెప్పినట్లయితే దేవుడు ఆదియందు ఆదాము హవ్వలను చేసినప్పుడు వాళ్ళని పరిశుద్ధంగా చేశాడు. వారిలో పాపం అనేది లేదు. వారికి మహిమనిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, అధికారంనిచ్చాడు, సహవాసంనిచ్చాడు. వాళ్ళు ఎప్పుడైతే సర్పము మాటలు విని, అంటే సాతాను యొక్క మాటలు విని దేవుడు తినొద్దన్న పండు తిన్నారో అప్పుడు వారిలోనికి పాపం ప్రవేశించింది. వాళ్ళలోకి పాపం ప్రవేశించి వారు దేవుని మహిమను కోల్పోయి, సహవాసం కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, ఏంటి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు. వాళ్ళు మరణం కొని తెచ్చుకున్నారు, శాపం కొని తెచ్చుకున్నారు, రోగం కొని తెచ్చుకున్నారు. ఇవన్నీ వారికి సంక్రమించినాయి తర్వాత. అండ్ ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. ఆదాము హవ్వలకి జన్మమే లేదు, ఓకే. కాబట్టి వాళ్ళకి జన్మపాపం లేదు. వాస్తవానికి వాళ్ళు గనక పరిశుద్ధంగానే ఉండి కయ్యోను హేబెల్ని కనుంటే వాళ్ళు కూడా పరిశుద్ధంగానే ఉండేవారు. వాళ్ళలో కూడా జన్మపాపం ఉండేది కాదు. కానీ వాళ్ళు పాపము చేసిన తర్వాత ఆ యొక్క ఏదైనా వనం నుంచి బయటికి వారు పంపించి వేయబడిన తర్వాత వారు పిల్లల్ని కన్నారు కాబట్టి, పాపము తర్వాత వారు కన్నారు కాబట్టి, వారు కన్నటువంటి వారి పిల్లలైనటువంటి కయ్యోని హేబెళ్ళు జన్మతః పాపులు. ఎస్ ట్రూ. గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నానంటే కుక్కలనే కంటాయి, ఏనుగులు కంటాయి, నక్కలు కంటాయి, ఏమండి పులులు కంటాయి. అట్లాగే పాపులనే కంటారు. పాపులు పరిశుద్ధులు కనరు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పాపులనే కంటారు. అలాగే మనమందరం కూడా జన్మించాము. మనకి జన్మతః పాపం ఉంది అనే మాట చాలా సత్యమైన విషయం మీకు నేను గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. మనకి పాపం చేయమని ఎవరు చెప్పరు, మనకి అబద్ధం ఆడమని ఎవరు చెప్పరు, దొంగతనం చేయమని ఎవరు చెప్పరు. కానీ మనం చిన్నప్పటి నుంచే అబద్ధాలు ఆడడం మొదలు పెడతాం, చాడీలు చెప్పడం మొదలు పెడతాం, ఏమండి ఆ తర్వాత దొంగతనాలు చేయడం మొదలు పెడతాం, ఇంకొంచెం ఏజ్ ఎక్కువ కొన్ని నరహత్యలు మొదలు పెడతాం, ఇక చాలా ఉన్నాయి, వ్యభిచారం మొదలు పెడతాం, జాగ్రత్త మొదలు పెడతాం, ఇంకా చాలా ఉన్నాయి. అట్లాగే పాపాలు అనేటువంటి బోల్డ్ అవన్నీ చేసుకుంటూ వస్తాం మనం. ఎందుకనంటే మనలో ఆ యొక్క పాపపు నేచర్ అనేటువంటిది, సిన్ నేచర్ అనేటువంటిది ఇన్బిల్ట్గా ఉంది మనకి. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. అందుకే దావీదు కూడా ఆయన కీర్తన గ్రంథంలో ఆయన 51వ కీర్తనలో అని అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది అంటాడు. ఒకసారి చదువుదామా అది? ఐ థింక్ వెర్ ఇస్ దట్? 5వ వచనంలో చూస్తే, నేను పాపములో పుట్టిన వాడను. 51వ కీర్తన 5వ వచనం. 51వ కీర్తన 5వ వచనంలో చూస్తే చదవండి. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఓకే, ఈ విషయాన్ని గురించి చాలా మందికి నేను ఆల్రెడీ చెప్పాను, బట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. డియర్ ఆడియన్స్, ప్లీజ్ లిసన్ దిస్ వన్. ఆల్రెడీ ఈ జన్మపాపం గురించి చాలామంది మన ప్రియులు డిస్కస్ చేశారు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద. అయితే ఈ రోజున వారు చెప్పినటువంటి వాటిలో, అంటే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా వేరే అదర్స్ చెప్పిన విధంగా వాళ్ళైతే జన్మపాపం నమ్మట్లేదు, జన్మపాపం మేము నమ్మము అని చెప్తున్నారు. బట్ జన్మపాపం ఉందనే విషయాన్ని ఇక్కడ మనం చాలా రూఢిగా తెలుసుకుంటున్నాం. జాగ్రత్తగా విందాం. అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆదాము హవ్వలు పాపము చేసిన తర్వాత వారు పిల్లలు కన్నారు కాబట్టి వారికి పుట్టినటువంటి వారు పాపులుగానే పుడతారు, అంతేగాని పరిశుద్ధులుగా పుట్టి తర్వాత పాపులుగా మారరు. ఈ విషయాన్ని గమనించాలి. ఇది హ్యూమన్ నేచర్, ఇట్స్ ఎ సిన్ నేచర్. అది మనలో ఉంది, మనలో లేకుండా మనం ఆ పని ఏం చేయబడడం లేదు. సో గమనించాలి.
ఈవెన్ దేవుని వాక్యం అనేటువంటి ఈ యొక్క కీర్తన గ్రంథం 51వ కీర్తన 5వ వచనం కూడా ఇదే స్పష్టంగా చెప్తా ఉంది. చదవండి మళ్ళీ. నేను పాపములో పుట్టినవాడు. ఓకే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇది దావీదు రాస్తున్నటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు కదా, నేను పాపములో పుట్టిన వాడను అని అన్నాడు. అంటే దావీదు తల్లి అంటే దావీదు తల్లి యెషయాతో కాకుండా, అంటే దావీదు తండ్రిని యెషయాతో కాకుండా ఇంకొకరితో పాపం చేసిందనా ఇక్కడ అర్థం? కాదు కాదు, అదేనా దాని అర్థం? ఇదేనా నేను పాపంలో పుట్టినవాడిని అంటే నా తల్లి నా తండ్రితో కాకుండా ఇంకొకరితో పాపం చేస్తే నేను పుట్టానేనా? అదే దావీదు యొక్క మీనింగా? కాదు, అది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కిందకి వెళ్తే ఉన్నాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. అంటే ఇది కూడా అదేనా? అదేనా కారణం? అదేనా దాని మీనింగ్? అదేనా సారాంశం? అదేనా? కాదు అని మనకి చాలా అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నేను జన్మతః పాపిని, నేను నీ హృదయానుసారుడిని అని నాకు కితాబ్ ఇచ్చావు, నాకు టైటిల్ ఇచ్చావు, నాకు ఒక బిరుదు ఇచ్చావు. బట్ ఐఎమ్ స్టిల్ హ్యూమన్. నేను 7 మార్లు నిన్ను స్తుతించినా స్టిల్ హ్యూమన్. నేను ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించినా స్టిల్ ఐఎమ్ హ్యూమన్. నేను ఇంకా నరుడినే, నేను పాపినే, నేను పాపంలోనే పుట్టాను, పాపంలో నా తల్లి గర్భం ధరించింది. సో ఐఎమ్ స్టిల్ హ్యూమన్ అని ఆయన చెప్తున్నాడు. ఓకే, నాకు జన్మ పాపం ఉంది, దయచేసి నన్ను క్షమించు. ఇది బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత దావీదు రాసిన కీర్తన. క్షమించమని దేవుని క్షమాపణ అడుగుతూ రాసిన కీర్తన ఇది. సో ఆయన మీనింగ్ అది. సరే, ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది సెక్స్ అనేటువంటిది, సంపర్కం అనేటువంటిది పాపం అనుకుంటున్నారు. గమనించండి, సంపర్కం అనేటువంటిది ఆదాము హవ్వలు పాపము చెయ్యక మునుపు కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఒక్కరిని కూడా వాళ్ళు కనలేదు. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని దేవుడు 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చెప్పాడు. మరి సంపర్కం లేకుండా ఎట్లా ఫలిస్తారు? సంపర్కం లేకుండా ఎట్లా విస్తరిస్తారు? భూమిని ఎట్లా నింపుతారు? సో దేవుడు వారికి ఫలించేటువంటి ఆ భాగ్యము, అంటే గర్భము ధరించేటువంటి ఆ కృపను దేవుడు హవ్వకి ముందే ఇచ్చాడు. అందుకే 3వ అధ్యాయంలో కూడా ఆమెతో అంటాడు కదా, ఆమెను ఆ పాపము చేసినందుకు, ఏది తినొద్దన్న పన్ను తిన్నందుకు హవ్వతో మాట్లాడుతూ అంటాడు కదా, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించుదును అంటాడు. నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించుదును అంటే ఇంతకు ముందు ఉందనే అర్థం. ఉన్నదానికంటే ఎక్కువగా హెచ్చిస్తాను అంటున్నాడు. మిక్కిలి హెచ్చించేదని అంటే దాని అర్థం అది. సో ఆమె పాపములో పడక మునుపు కూడా గర్భం ధరించగలిగింది, ఆమె ధరించగలదు. అటువంటి సామర్థ్యం ఉంది ఆవిడకి. కానీ అలా జరగలేదు. సో పాపము చేసిన తర్వాత మాత్రమే ఈవిడ గర్భం ధరించింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, పాపము తర్వాత పిల్లలు పుట్టారు కాబట్టి పాపము తర్వాతే సెక్స్ అనేటువంటి ఉంది, అంతకుముందు సెక్స్ లేదు అనుకోవడం తప్పు. సెక్స్ ఉంది, అంతకుముందు కూడా సంపర్కం అనేది ఉంది, స్త్రీ పురుషుల కలయిక అనేది ఉంది, అంతకుముందు కూడా ఉంది. కానీ పిల్లలు పుట్టలేదు, అంతవరకే. కానీ వాళ్ళు బయటికి గెంటి వేయబడిన తర్వాత, పంపించి వేయబడిన తర్వాత పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళకి అప్పుడు సెక్స్ వచ్చింది అనుకోవడం తప్పు. అంతకుముందు కూడా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. అదేంటి జాగ్రత్తనండి. వివాహ వ్యవస్థలో సెక్స్ అనేటువంటిది వివాహ వ్యవస్థలో పరిశుద్ధంగా ఎంచబడింది. అదే మనకు హెబ్రీలు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, వివాహ వ్యవస్థలో పాన్పు పరిశుద్ధమైనది గాను. చూద్దాం ఒకసారి హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఎన్నో వచనం అండి అది? హెబ్రీలు రాసిన పత్రిక 13వ వచనం, 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ఓకే, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వివాహం అనే విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి అని ఆయన చెప్పాడు. పాన్పు అనేటువంటి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ కలయిక, స్త్రీ పురుషుల కలయిక, సెక్స్, టాక్స్ అబౌట్ సెక్స్. సో ఆయన చెప్పిన మాట ఏంటంటే వివాహ సంబంధంలో సెక్స్ అనేటువంటిది నిష్కల్మషమైనది.
ఓకే అండి. వివాహ సంబంధంలో సెక్స్ అనేటువంటిది నిష్కల్మషమైనది, పవిత్రమైనది. వివాహ సంబంధంలోనే, వివాహ సంబంధం బయట ఉన్నటువంటిది పాపం అనేటువంటిది, అది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మీకు విషయం చెప్తానండి. అయినా ఇప్పుడు సెక్స్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాము. అయితే ఇప్పుడు జాగ్రత్తగానండి, పాపములో హవ్వ ఆదములు పడక మునుపు కూడా వాళ్ళకి సెక్స్ అనేటువంటి ఉంటుంది. అది కూడా పరిశుద్ధమైందే. అప్పుడు పరిశుద్ధమైన పిల్లలు పుట్టేవారు. బట్ ఇప్పుడు పాపంలోనికి వారు పడిన తర్వాత, పాపంలో వారు పాపము చేసిన తర్వాత వాళ్ళకి జరిగినటువంటి ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క సంయోగం వల్ల, అదంటే వారు కలుసుకున్న విధానాన్ని బట్టి వారికి పిల్లలు పుట్టారు. సో జాగ్రత్తగానండి, సెక్స్ బిఫోర్ సిన్, సెక్స్ ఆఫ్టర్ సిన్. సో సెక్స్ బిఫోర్ సిన్ ఏంటంటే పవిత్రమైనది, చాలా పవిత్రమైనది, పిల్లలు కూడా పరిశుద్ధంగా పుట్టేవారు, కానీ పుట్టలేదు, పుట్టేవారు. కానీ సెక్స్ ఆఫ్టర్ సిన్, సెక్స్ ఈజ్ నాట్ సిన్, ఓకే, బట్ దీని ద్వారా పుట్టే పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు పాపులు. అందుకే ఆయన ఏమంటే, నేను నా తల్లి గర్భంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పాపములో నా తల్లి గర్భం ధరించిన అంటే యెషయా భార్య అయినటువంటి ఆవిడ వేరే అతనితో పాపం చేస్తుండగా దావీదు పుట్టాడని కాదు ఇక్కడ అర్థం, అది కాదు. కాకపోతే తను ఏం చెప్పుకున్నాడంటే, ప్రవ్వా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్, మేమందరం కూడా మనుషులం, మాకు పాపం నేర్చినటువంటిది బై బర్త్ ఉంది, కాబట్టి నేను పాపిని అని తను ఒప్పుకుంటున్నాడు. నన్ను క్షమించు, నేను బెచ్చబాతో పాపం చేశాను, నన్ను క్షమించని వేడుకుంటున్నాడు. అది కాన్సెప్ట్, అది దాని యొక్క అంతరంగ అర్థం అది. సో అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో జన్మ పాపం ఉంటుంది, ఎస్ డెఫినెట్లీ జన్మ పాపం అనేది ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు మనం చూసినట్లయితే వాళ్ళకు ఏజ్ వస్తున్నప్పుడు, వాళ్ళ మాటలు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేయడం మొదలు పెడతారు, అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. నేర్పిస్తాం, మనం నేర్పించాం, వాళ్ళు అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. దొంగతనంలో మనం నేర్పిస్తామా, వాళ్ళు నేర్చుకుంటారు. అసలు మొట్టమొదటిగా ప్రతి చిన్నపిల్లలు చేసే ఈ రెండు, అబద్ధాలు చెప్తారు, దొంగతనం చేస్తారు. అబద్ధానికి జనకుడు ఎవరు, సాతాను అబద్ధానికి జనకుడు. ఇది తెలియట్లేదా మనకి? అందరు సిగ్నేచర్ మనలోనే ఉంది కాబట్టే కదా మనం అందరం పాపం చేస్తున్నాం. సో విషయం అర్థం చేసుకోవాలి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాయింట్ చెప్తానండి, అసలు జన్మ పాపం ఉంది అనడానికి గొప్ప ఉదాహరణ చెప్తానండి. జన్మ పాపమే గనక లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియ గర్భంలో పుట్టడం అనవసరం. ఎందుకు? ఇప్పుడు జన్మతః నాకు పాపం రాదు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ మ్యారీడ్ అండ్ పురుషునితో కలిసినటువంటి ఒక స్త్రీకి పుట్టుండొచ్చు కదా, ఎందుకంటే జన్మపాపం ఉండదు కదా. మీకు అర్థమవుతుందని చెప్పేది. సో జన్మపాపము ఒక స్త్రీ ఒక పురుషునితోనో, ఒక పురుషుడు స్త్రీతోనో కలిస్తే ఖచ్చితంగా జన్మపాపం అనేటువంటిది అక్కడ జరిగి, అంటే పిల్లలు పుడతారనేటువంటిది ఉంటుంది కదా, మనకు ఉంది కదా, వాళ్ళకి జన్మపాపం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువుని తండ్రిని దేవుడు ఒక కన్య గర్భంలోని పుట్టడానికి ఆయన ప్రణాళిక వేశారే తప్ప, లేదంటే కన్య అయిన మరియ ఎందుకండి? అవసరం లేదు కదా. కొంచెం గట్టిగా మాట్లాడండి. కన్య అయిన మరియ ఎందుకండి? అవసరం లేదు. కన్య అని ఎందుకు ఆవిడనే ఎందుకున్నాడు? అండ్ యోసేపుకి నిశ్చితార్థం అయింది, ఆవిడతో జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళిద్దరికి పెళ్ళవలా. అండ్ యోసేపు ఆమెను కూడలేదు అని అక్కడ రాయబడి ఉంది. మరియ యేసును కన్యంత వరకు యోసేపు మరియను కూడలేదు, అంటే కన్య మరియ గర్భంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు, అంటే ఏ పురుషుని సహాయం లేకుండా పుట్టాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కన్య మరియ గర్భంలోనే కన్యగా ఉన్నటువంటి ఆవిడికి పురుషుని సహాయం లేకుండా పుట్టాడు? ఎందుకంటే జన్మపాపం అనేటువంటిది స్త్రీ పురుషుల కలయికలో జరుగుతుంది కాబట్టి. మనందరం జన్మపాపం కలిగినటువంటి వారమే. మీ నాన్నగారు మీ మమ్మీకి నువ్వు పుట్టావు, అలాగే నేను మా తల్లిదండ్రులకు పుట్టాను, అలా మనందరం కూడా మన తల్లిదండ్రులకు పుట్టాం. వారి యొక్క కలయికలోంచి మనం అందరం వచ్చాం. కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం ఏమండి. సో నేనేమి కన్య మరియ గర్భంలో జన్మించినట్లుగా నేనేం పుట్టల, ఓకే. మన అందరం అంతే, మన తల్లిదండ్రుల నుంచి మనం పుట్టాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని మరియకి పెళ్లి కాకమునిపే, అంటే మరియ యోసేపుతో
సెక్షువల్ రిలేషన్స్కి వెళ్ళక మునిపే ఆయన ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడంటే జన్మతః పాపము లేకుండా పుట్టాలి కాబట్టి. జన్మతః పాపం లేకుండా పుట్టాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భం నుంచి ఆయన జన్మించాడు తప్ప, లేకపోతే అసలు మామూలుగా స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టే ప్రతి ఒక్కరికి కూడా జన్మ పాపం ఉండదు అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భంలో నుండి జన్మించడం అనవసరం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ ఇట్ ఈస్ ట్రూ. సో జన్మ పాపం ఉంది అనడానికి అది బలమైనటువంటి ఆధారం. ఈ విషయం మనం గమనించాలి. ఓకే, సో ఇప్పుడు మనకి జన్మ పాపం ఉందంటే ఆ జన్మ పాపం మనకి కర్మలోనికి వచ్చి, కర్మ అంటే క్రియ, ఓకే, ఒక క్రియ ద్వారా మనం చేసేటువంటి పాపాన్ని కర్మ పాపం అంటాం. క్రియల ద్వారా చేసేదాన్ని కర్మ పాపం అంటాం. జన్మతః మన పాపము మనల్ని కర్మ పాపం చేయడానికి మనం ప్రేరేపిస్తుంది. సో మనం చేతలతో పాపం చేయడం ప్రారంభిస్తాం, మన చూపులతో పాపం చేయడం ప్రారంభిస్తాం, మన మాటలతో పాపం చేయడం ప్రారంభిస్తాం. దీన్నే కర్మ పాపం అంటాం. ఎస్, మనకి జన్మ పాపం ఉంది, కర్మ పాపం రెండు ఉన్నాయి. అందుకే అపోస్తులైనటువంటి అపోస్తులైన పౌలు గారు కూడా ఆయన రోమాపత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన రాస్తూ 3వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, దయచేసి తీయండి, రోమాపత్రిక 3:23 అంటాడు కదా, చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ గమనించండి, అందరూ పాపము చేసి అంటే మీరు అనొచ్చు, పాపము చేశారు అంటే పాపము చేస్తేనే వాళ్ళు పాపులయ్యారు కదండి, అంతేగాని వాళ్ళలో జన్మతః పాపం లేదు కదండి అని ఒక పాయింట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, నీకు ఇన్బిల్ట్ పాపం లేకపోతే దాన్ని అవుట్ ఎలా వస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా యేసుక్రీస్తు చెప్పిన మాట ఇంకో మాట చెప్తాను జాగ్రత్తగా, నేనోడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వారు చేతులు కడుక్కోకుండా వెనులు తుంచుకొని తింటే శాస్త్రులు పరిసరాలు అందరూ వచ్చేసి, ఏం బోధకుడు అయ్యా నువ్వు, నీ శిష్యులైనటువంటి వారు చేతులు కడుక్కొని భోజనం చేయాల్సినటువంటిది అయితే వాళ్ళు చేతులు కడుక్కోకుండా వెనులు తుంచుకొని తింటున్నారు, ఇదేనా నువ్వు చెప్పేది అని యేసుక్రీస్తు ప్రభువారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారని తెలుసా? ఏమన్నారనండి? ఆయన ఏమన్నారంటే, మనుషుల వెలుపుల నుండి మనుషుల్లోనికి వెళ్ళేవి మనుషుని అపవిత్రపరచవు కానీ మనుషుని హృదయములో నుండి బయటకు వచ్చేవే మనుషుని అపవిత్రపరుస్తవి అని చెప్పుకుంటూ పెద్ద పాపపు లిస్టు చెప్పాడు ఆయన. వ్యభిచారము, విగ్రహారాధన, కామపు తలంపులు, జోదము, ఇక ఇవన్నీ కూడా ఏది చెడు తలంపులు, ఆలోచనలు, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ మత్సరము, క్రోధము, అసూయ, ద్వేషము, కోపము, ఇవన్నీ కదా మనుషుల్ని పాడు చేస్తే మనుషులు లోపల నుంచి వస్తుందంటే అసలు దే ఆర్ ఇన్బిల్ట్ అనేగా మనకు అర్థం. ఇన్బిల్ట్ అనేగా అర్థం. అంతేగాని ప్రతిసారి పిల్లలందరూ కూడా జన్మ పాపం లేకుండా పుడితే సాతాను వచ్చి మళ్ళీ వాళ్ళతో పండు తినిపిస్తున్నాడా? సాతాను వచ్చి వాళ్ళతో పండు తినిపించి మళ్ళీ వాళ్ళ పాపంలో పడి మళ్ళీ వాళ్ళు పాపం చేయడం మొదలు పెడుతున్నారా? సో దట్స్ వెరీ ఫన్నీ థింగ్ టు అండర్స్టాండ్ దట్ వే. ఇంకో విషయం కూడా చెప్తాను, మనకి జన్మ పాపం ఉందని గల కారణం ఏంటో తెలుసా? ఇదే వాక్యంలో, ఒకని బట్టి సమస్త మానవాళి పాపులుగా ఎంచబడ్డారు, అట్లాగే ఒకరిని బట్టి సమస్త మానవాళి పరిశుద్ధులుగా ఎంచబడతారు అని అదే మాటని అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ యొక్క రోమా పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఒకరిని బట్టి సమస్త మానవాళి పాపులుగా మారారట. అదొకసారి ఆ యొక్క వచనాన్ని నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఇక 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం ఒకసారి. యాలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఎవరిక్కడ ఒక మనుషుడు అంటే? ఆదాము గురించి మాట్లాడుతుంది. ఆదాము పాపం వలన అనేకులు అంటే ఎవ్రీబడి, ఆఫ్ కోర్స్ అందరూ ఎట్లాగైతే పాపులుగా మార్చబడ్డారో అట్లాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. సో ఒకని పాపం వలన సమస్త మానవాళి పాపులుగా మారని బైబిల్ చెప్తుంది కదా. మరి జన్మపాపం లేదంటారేంటి? జన్మపాపం ఉంది, జన్మపాపం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, జాగ్రత్తనండి.
దీన్నే సోల్ ట్రాన్స్ఫర్ థియరీ అంటారు. సోల్ ట్రాన్స్ఫర్ థియరీ అంటే ప్రాణము లేదా ఆత్మ ఒకరి నుంచి ఒకరికి ప్రాకడం లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం, వృద్ధి చెందడం, విస్తరించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆదాము హవ్వలు వారు కలుసుకున్నప్పుడు కయ్యోను హేబెల్కి వారు జన్మనిచ్చారు. ఇప్పుడు కయ్యోను హేబెల్ ఉన్నటువంటి ఆత్మ ఆదాముకు దేవుడిచ్చిన ఆత్మేనా, లేకపోతే దేవుడు మరలా క్రొత్త ఆత్మను వాళ్ళకి ఇచ్చాడా? ఆదాముకి దేవుడిచ్చిన ఆత్మే. ఇప్పుడు నీలో నాలో ఉన్నటువంటిది ఎవరి ఆత్మ? ఆదాం దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. అంటే నీ ఆత్మ నీదే, నా ఆత్మ నాదే. కానీ ఈ ఆత్మ అనేటువంటిది మనం ఎలా పొందుకుంటున్నాము? ఓకే, మీకు అర్థమవుతుందా మీకు? మరి ఇప్పుడు మనకి ఆత్మకి రక్షణ అవసరమా లేదా? ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అండి? ఆత్మ పాపంతో నిండి ఉంది కాబట్టి, అంతేగా. ఆత్మ పాపపూరితమైంది కనుక ఆత్మకి రక్షణ అవసరం, అంతేనా? ఆత్మ పాపపూరితం ఎప్పుడైంది? ఆదాం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆదాం దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా. మనము కేవలము ఆత్మను ఆదాము దగ్గర నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తున్నామా, లేకపోతే దేవుడు ప్రతిసారి ఒక స్త్రీ ఒక బాబుకి లేదా ఒక పాపకి జన్మనిచ్చినప్పుడు ఒక ఆత్మను తయారు చేసి వాళ్ళు అలా ఇసిరేస్తున్నాడా? ఆదాం దగ్గర నుంచే ఆదాము దగ్గర నుంచే మనకి శరీరం వచ్చింది. ఓకే, అలాగే ఆదాము దగ్గర నుంచే మనకి ప్రాణము సంక్రమించింది. అట్లాగే ఆదాము దగ్గర నుంచే మనకి ఆత్మ కూడా వచ్చింది. నీ ఆత్మ నీదే, నా ఆత్మ నాదే, ఎవరి ఆత్మలో వారివే. కానీ ఆత్మ అనేటువంటిది మనందరికీ ఆదాము దగ్గర నుంచే వచ్చింది. అందుకే ప్రసంగి గ్రంథకర్త కూడా ఏమంటాడంటే, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలి, మట్టి మట్టిలో కలిసిపోదు, మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోను, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి అంటాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరిది? దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి ఆత్మ, అది అందరిలో కూడా మనకి సంక్రమించింది. సో నీవు జన్మతః పాపివి కాబట్టి నీ ఆత్మ రక్షించబడాలి, నా ఆత్మ రక్షించబడాలి. అంతేగాని నువ్వు పుట్టడం పరిశుద్ధునిగా పుట్టి పాపం లేనివాడిగా పుట్టి ఏంటి నువ్వు తర్వాత పాపము చేయడం వల్ల నువ్వు పాపిగా మారావు అనేదంటే మాత్రం అందులో పెద్ద గ్రేట్నెస్ ఏమి లేదంట, నేను గొప్పతనం ఏం లేదు. ఉదాహరణకి ఈ మాట చెప్తాను, జాగ్రత్తనండి. అనుకుందాం, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టి ఆయనకి మనకిలాగే అనుకుందాం. ఉదాహరణకి మనకి జన్మపాపం లేదని అనుకునే వాళ్ళకి చెప్తున్నా, జన్మపాపం ఉండదు అనే వాళ్ళకి చెప్తున్నా. సో జన్మపాపం ఉండదు కాబట్టి ఆయనకు కూడా జన్మపాపం ఉండదు కాబట్టి ఆయన కూడా స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టి యోసేపు మరియకు పుట్టి ఉండి కర్మలో మాత్రమే పాపం చేయకుండా ఉంటే, మీకు అర్థమవుతుందా? కర్మలో మాత్రమే పాపం చేయకుండా ఉంటే అది గొప్పతనం కాదని అన్నాను, కానీ అంత గొప్పతనం ఏం కాదు. ఆయనకి మనకి అంత పెద్ద వ్యత్యాసం కూడా ఏం లేదని నేను చెప్తాను. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువుని రెండవ ఆదాముగా పోల్చారు. ఆ పోలిక కేవలము మీరు ఏమనుకుంటున్నారు? ఆ పోలిక కేవలము శారీరక సంబంధమైందా? జాగ్రత్తగా గమనించాలి. ఆదాము ఎట్లా అయితే మట్టిలోంచి సృజించబడ్డాడో పరిశుద్ధునిగా పాపం లేనటువంటి వాడిగా, అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తల్లి అయినటువంటి మరియ గర్భంలో ఆయన ప్రవేశించి ఆయన వచ్చారు, పుట్టాడు. ఈయనైతే పుట్టాడు, ఆయనైతే సృజించబడ్డాడు. కానీ ఇద్దరుకున్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఈయనకి పాపం లేదు, ఆదాముకి సృజించబడినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భంలో పుట్టాడు కూడా, ఆయనకి కూడా పాపం లేదు. అందుకే మొదటి ఆదాము రెండవ ఆదాము అని చెప్పబడింది. ఈ మొదటి ఆదాము టెస్టింగ్ చేయబడ్డాడు ఏదైనా వనంలో, పాపపు పరీక్ష చేయబడ్డాడు. పాప పరీక్ష చేయబడి పాపలో పడిపోయాడు. కానీ రెండవ ఆదాము కూడా టెస్ట్ చేయబడ్డాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యంలోకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన శోధించబడ్డాడు. శోధించబడిన తర్వాత ఆయన్ని సాతాను శోధించాడు. నేత్రాశ, శరీరాశ, జీవోడంబం, ఇగో సమస్త ప్రపంచాన్ని నీకు చూపిస్తున్నా, నాకు మొక్కు నీకు ఇస్తా అన్నాడు. ఇగో రాళ్ళను రొట్టిగా చేసుకో, తిను అని చెప్పాడు. ఆ తర్వాత ఈ యొక్క గోపురం నుంచి దూకేసే, నిన్ను పట్టుకుంటారు కదా అని చెప్పేసి సాతాను కూడా వాక్యం ద్వారానే యేసుక్రీస్తుని శోధించడం మొదలుపెట్టాడు. అయినా ఈ రెండవ ఆదం పడిపోలేదే. అసలు ఈ మొదటి ఆదానికి రెండో ఆదానికి పోలిక ఎక్కడ? పరిశుద్ధతలో పోలిక. అర్థమవుతుందా మీకు?
సో ఈయనకి ఎలా అయితే జన్మపాపం లేదో మొదటి ఆదాంకి, ఈయన కన్యమర్య గర్భంలో పుట్టినప్పటికీ కూడా ఈయనకి జన్మపాపం లేదు. కన్యమర్య గర్భంలో పుట్టాడు కాబట్టే, కన్య ద్వారా పుట్టాడు కాబట్టే, యోసేపు సహాయం లేకుండా పుట్టాడు కాబట్టే యేసుకి జన్మపాపం లేదు. అండ్ జన్మపాపం లేదు కాబట్టే ఆయన కర్మలో కూడా పాపం చేయలేదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు, ఆడియన్స్ కూడా, మీ అందరికి కూడా, మిమ్మల్ని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. మీకు కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపము చెయ్యగలిగి ఉండి కూడా పాపము చేయలేదా? జాతునాలి. ఆయన పాపము చేసేటువంటి సామర్థ్యం ఉండి కూడా పాపం చేయలేదా? లేకపోతే పాపము చేయలేడు కాబట్టి పాపం చేయలేదా? మీరు చెప్పండి. ఆయన పాపం చేయగలడు కాబట్టి, పాపము చేసేటువంటి సామర్థ్యం ఉండి ఆయన పాపం చేయలేదా? లేకపోతే పాపం చేయలేడు కాబట్టి పాపం చేయలేదా? పాపం చేయగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి పాపం చేయలేదు అని చాలామంది అనుకుంటారు. అది గొప్పతనం అనుకుంటారు. ఏంటి, పాపం చేసే సామర్థ్యం ఉండి కూడా ఆయన పాపం చేయలేదు అని. అది తప్పు సిద్ధాంతం. అది మనందరికీ దేవుడు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. జాగ్రత్త వినాలి, రత్నగారు మీరు జాగ్రత్త వినాలి. మనందరికీ దేవుడు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏంటంటే మనం పాపం చేయగలము, చేయకుండా ఉండగలం. ఎస్ సార్? పాపం చేయగలము, చేయకుండా ఉండగలం. ఉదాహరణకి యోసేపుని తీసుకోండి. యోసేపుని పోతిఫర్ భార్య చాలా కాలం శోధించింది, వేధించింది. అయినా ఆయన పాపం చేయకుండా పారిపోయాడు. అంటే మనుషునికి పాపం ఎదిరించే శక్తి ఉందనే అర్థం. పాపం ఎదిరించే శక్తి ఉంది, అలాగే పాపంలో పడిపోయే బలహీనత కూడా ఉంది. దావీదు చాలా పవిత్రుడు, చాలా ప్రార్థనాపూరుడు, 7 మార్లు స్తుతించేవాడు. కానీ పాపంలో పడ్డాడా? దావీదు పాపంలో పడ్డాడా? పడ్డాడు. అంటే పాపంలో పడగలం, పాపను ఎదిరించగలం. ఈ శక్తి మనకుంది, దేవుడు మానవునికి ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి పాపము చేసేటువంటి సామర్థ్యం లేదు. జాగ్రత్తగా వినాలి, మీకు చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. సరిగ్గా వినకపోతే మీకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేయలేడు కాబట్టి చేయలేదు. చాలా ఆశ్చర్యం అవచ్చు మీకు. అవును, ఆయన పాపం చేయలేడు. ఎందుకు చేయలేడంటే ఆయనకు జన్మతః పాపం లేదు కాబట్టి. ఆ విషయాన్ని దృఢపరచడానికి యేసుక్రీస్తు ప్రభువుని తండ్రిని దేవుడు శోధించబడ్డానికి ఆత్మ ద్వారా సాతానెత్తుకు పంపించబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి తీసుకెళ్ళింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మనకు మత్తయి 3 ఉంటుంది, ఆయన ఆత్మ చేత శోధించబడ్డకు అరణ్యమునకు కొనిపోబడెను, అపవాది చేత శోధించబడ్డానికి. అంటే అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మైన దేవుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అరణ్యం కొనిపోయాడంట. అంటే ఇక్కడ మీకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేయగలడా లేదా అని నిరూపించడానికే ఆయన శోధించబడ్డానికి తీసుకెళ్ళబడ్డాడు. అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏ శోధనలో కూడా ఆయన శోధించబడలేదు, పాపం చేయలేదు. అండ్ ఆయన పాపము చేయలేడు, ఎందుకంటే అసలు ఆయనలో పాపము లేదు కాబట్టి. చాలామంది అనుకుంటారు పాపము చేయగలిగి ఉండి చేయలేకపోవడం గొప్పతనం అనుకుంటారు. ఆఫ్ కోర్స్ రైట్. కానీ పాపము చేయగలగడం గొప్పతనం కాదు, బలహీనత. మళ్ళీ చెప్తున్నానండి, పాపము చేయడం గొప్పతనం కాదు, అది బలహీనత. పాపము చేయకుండా ఉండగలగడం బలం. ఎస్ ఆర్ నో? పాపము చెయ్యకుండా ఉండగలగడం బలం. ఓకే అండి. అంతేకాని పాపము చెయ్యడం బలం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేయలేడు అంటే దాని అర్థం ఆయన బలహీనుడని కాదు, ఆయన బలవంతుడు అని అర్థం. అందరికీ అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేయలేడు అంటే దాని అర్థం ఆయన బలహీనుడు అని కాదు, పాపం చేయలేని బలహీనుడు అని కాదు. పాపం చేసేవారందరూ బలహీనులు, పాపం చేయలేని వాడు బలవంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడు. ఐ మీన్ టు సే ఆయన పాపం చేయలేడు కాబట్టి పాపం చేయలేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభువులో జన్మపాపం లేదు, కర్మపాపము లేదు. మనలో జన్మపాపం ఉంది, అందుకే కర్మపాపం కూడా ఉంది. అందుకే మనందరం కూడా జన్మతః కర్మతః పాపులమయం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. అంటే ఇప్పుడు మనం విడుదల పొందేది ఎందులోంచి తెలుసా మీకు? మనందరం రక్షణ పొందాం, మారుమనసు పొందామని అంటున్నాము. మరి మనం ఎందులోంచి రక్షించబడ్డాం? ఎందులోంచి మనం తప్పించబడ్డాం? వింటున్నారా? మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా నన్ను డియర్ ఆడియన్స్, ఐ వాంట్ టెల్ యూ దిస్ వన్.
మనం రక్షించబడ్డాం అంటే మన ఆత్మ రక్షించబడింది. దేని నుంచి అంటే రెండవ మరణమైనటువంటి అగ్నిగుణం నుంచి మన ఆత్మ రక్షించబడింది. చాలామంది రక్షణ నుంచి రక్షించబడ్డారా అంటే పొందామండి, రక్షణ పొందుకున్నారా, పొందుకున్నామండి అంటారు, కానీ దేని నుంచి రక్షణ పొందుకున్నారో వాళ్ళకే తెలియదు. చాలా విచారం ఇది. రక్షించబడ్డామా అంటే అవును రక్షించబడ్డాం. ఎందులోంచి రక్షించబడ్డాం? రెండవ మరణమైనటువంటి అగ్నిగుండంలోంచి రక్షించబడ్డాం. మనం రక్షించబడ్డాం కాబట్టి మన ఆత్మను దేవుడు రెండవ మరణమైనటువంటి అగ్నిగుండంలో పడకుండా మనల్ని మరి జీవపు గ్రంథంలో లెక్కించాడు. మనకి దేవుని యొక్క నిత్య జీవంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అది రక్షించబడ్డం అంటే. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానేనండి. మన ఆత్మ రక్షించబడింది. వాట్ అబౌట్ అవర్ బాడీ, మన ఫిజికల్ బాడీ గురించి ఏంటి మీకు సంగతి చెప్తానండి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మ పాపాన్ని తప్పించడానికి వచ్చాడా, కర్మ పాపాన్ని తప్పించడానికి వచ్చాడా అని మీరు అడిగితే ఈ క్వశ్చన్స్ అన్నీ కొంచెం ఏమంటారు, కొంచెం ఇదిగా ఉండొచ్చు, కానీ నా జస్ట్ లిజన్ దిస్ వన్. యేసుక్రీస్తు ప్రభువారు జన్మ పాపం తప్పించడానికి వచ్చాడా, కర్మ పాపం తప్పించడానికి వచ్చాడు? అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభువారు రెండు పాపం తప్పించడానికే వచ్చాడు, డెఫినెట్లీ రైట్. బట్ ఫస్ట్ జరిగేదంటే తెలుసా మీకు? ఫస్ట్ మనకు జరిగేది ఏంటంటే మన కర్మ పాపం నుంచి మనం విడుదల పొందుతున్నాం. మనం క్రియలతో చేసే పాపాల గురించి మనం విడుదల పొందుతున్నాం. మనం జన్మతః పాపం కాబట్టి ఈ శరీరము మట్టి శరీరం కనుక పాపపు శరీరం కాబట్టి చనిపోతుంది. మనం ఏ మరణం తప్పించుకున్నాం? నీవు శారీరక మరణం తప్పించుకున్నావా, ఆత్మీయ మరణం తప్పించుకున్నావా? రక్షించబడి గట్టిగా మాట్లాడు, చెప్పండి. ఆత్మీయ మరణం తప్పించుకున్నాం. ఆత్మీయ మరణం తప్పించుకున్నారు, శారీరక మరణం తప్పించుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీ శరీరం ఎప్పుడో ఒకసారి చనిపోయి పడుతుంది కదా. నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. ఎస్ ట్రూ, దేవుడు మన ఆత్మను రక్షించడానికి వచ్చాడు, మన శరీరాన్ని గురించి కాదు. బట్ ఇంకొక విషయం చెప్తానండి, మన శరీరం కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడలో సజీవులమై ఉంటే మార్పు చెందబడి మహిమ శరీరం ధరించి, ఆదాము హవ్వలు పాపము చేయక మునుపు వాళ్ళు ఏ శరీరం అయితే వారు మహిమ శరీరం పొందుకున్నారో, ఎలాంటి ఉందో ఆ శరీరం ధరించుకుని వెళ్తారు వాళ్ళు. ఒకవేళ మరణించి చనిపోతే మన శరీరము పురుగుల చేత తినివేయబడుతుంది, అట్లాగే మట్టిలో మట్టి కలిసిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, నేను మృతులు పునరుద్ధానులుగా లేపడతారు. అంటే వాళ్ళు మరలా మహిమ శరీరం ధరిస్తారనమాట. అంటే మనకి జన్మ పాపం నుంచి విడుదల అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు రాకల్లో జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు రాకల్లో సజీవంగా ఉన్నా సరే, లేదా చనిపోయిన అయినప్పటికీ కూడా మనకి జన్మతః విడుదల అనేటువంటిది అప్పుడు జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? కానీ మనకి కర్మతః విడుదల అనేటువంటిది మనం మారుమనసు పొందినప్పుడు మన క్రియల నిమిత్తం మనం క్షమించబడ్డాం. అండ్ వీఆర్ ఫర్ గివెన్ ఫర్ ద సిన్ దట్ వీ హ్యావ్ కమిటెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ వీఆర్ ద ఫ్యూచర్. మన జీవితంలో జరిగిపోయిన పాపములను గురించి, అట్లాగే జరుగుతున్న పాపముల గురించి మనం ఒకవేళ ఫ్యూచర్లో పాపం చేస్తామేమో వాటి విషయమై కూడా దేవుడు ఆల్రెడీ మనల్ని క్షమించేశాడు. ఆయన క్షమాపణ అనేటువంటిది మన పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సిన్స్ మొత్తాన్ని కవర్ చేసేటువంటిగా ఉందనే విషయాన్ని గమనించాలి. కాబట్టి జన్మతః మనం పాపులము, కర్మతః మనం పాపులము. దేవుడు మన జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని రెండూ తీసివేయడానికి సమర్థుడు. మన ఆత్మ ముందు రక్షించబడుతుంది, ఆ తర్వాత మన శరీరం కూడా రక్షించబడుతుంది. మన సంపూర్ణంగా పాపం నుంచి విడుదల పొందుతాము. సో జన్మ పాపం ఉంది, కర్మ పాపం కూడా ఉంది. ఈ సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు గ్రహించాలని మీతో నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మాకు తెలియని చాలా విషయాలు, ఏ విధంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి కర్మ సిద్ధాంతం గురించి, ఈ జన్మత పాపం గురించి ఎంతో చక్కగా మాకు చూస్తున్న వీక్షకులు కూడా మీరు ఎంతగానో చక్కగా వివరించారు. దాన్ని బట్టి మీకు మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.